సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలోని మామిడి చెరువు తూము లీకు అయ్యి గత 3 రోజుల నుండి వృధాగా నీరు బయటకు పోతుందని, రైతులు వేసుకున్న పంట పొలాలు మునిగిపోయి తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొమ్ముల సంపత్ మీడియాతో మాట్లాడుతూ, మా పంట పొలాలకు నష్టం జరగకుండా ఈ సమస్యను అరికట్టాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కొమ్ముల కుమరయ్య, తాళ్లపల్లి కుమరయ్య, గడ్డం పోచయ్య, గడ్డం కనకయ్య, దూల పోచయ్య తదితరులు ఉన్నారు. గత 3 రోజుల నుండి ఆ వర్షానికి ఆ చెరువు నిండి ఆ తనను తానే ఆ తూము లీకు కావడం వల్ల ఆ నీరు అనేది ఆ పంట పొలాలకు వెళ్ళి భారీ నష్టంగా జరిగింది. మరి ఆ ఇరిగేషన్ వాళ్ళకి ఈ సమాచారం అందించాను, వీడియోలు కూడా పెట్టాను. దీన్ని ఎవరు పట్టించుకోలేదు, దీని సమస్యను పరిష్కరించలేదు. దీని మీద పరిష్కరించుకొని రైతులకు న్యాయం చేయండి, పంట నష్టం కలిగించాలని మనవిగా కోరుతున్నాను. ఈ తూములు కట్టి ఈ సమస్యను అరికట్టి నీళ్ళు రాకుండా చేయాలి, రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.